హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎంతో సింపుల్గా త్వరగా రెడీ అయిపోయే పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, టమాటాలు 2 తీసుకోండి, ఒక 10 పచ్చిమిర్చి పక్కన పెట్టుకోండి, జీలకర్ర 1 స్పూను, ఆయిల్ 2 స్పూన్లు, పసుపు కొద్దిగా, ఎండుమిర్చి, ధనియాలు పోపుకి, ఆవాలు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీంట్లో మనం ఈ ముల్లంగి ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన అంతా కూడా పోయే వరకు మనం చక్కగా వేయించుకోవాలి. ఇది మనకి వేగడానికి లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. హైలో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే మనం ఈ ముల్లంగిని వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా కలర్ మారుతూ ఉంటుంది. మరి కాస్త ఇంకొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి చక్కగా కొద్దిగా కలర్ మారాయి. వీటిని ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఆయిల్ అంతా రాకుండా ఓన్లీ ముక్కలు మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఈ పచ్చిమిర్చిని దోరగా 2 నిమిషాలు వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలను కూడా వేసి ఇవి కూడా మనకి ఈ 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీంట్లోనే చింతపండు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఇవి వేయించుకోండి. ఇది మనకి ఆయిల్ కొద్దిగానే పడుతుంది. ఇప్పుడు మనం ఈ ముల్లంగి ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఈలోపు మనకి ఇవి ఈ టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, కరివేపాకు వేగిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ముల్లంగిని ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని దీంట్లోనే ఈ టమాటా ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ఈ మిశ్రమాలన్నింటిని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అదే కళాయిలో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు కొద్దిగా, దీంట్లోనే మనం ఎండుమిర్చి ఒక 2 వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా ధనియాలు వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని, కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా వేయించుకొని దీంట్లో ఈ ముల్లంగి పచ్చడిని వేసి తాలింపు వేసుకోండి. ఇది మనకి ఒక 2 నిమిషాల పాటు ఈ కొద్దిగా స్మెల్ మంచి వాసన వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకోండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంతే, మనకి ఈ ముల్లంగి పచ్చడి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ ముల్లంగి పచ్చడి మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.